ఇదంతా నమ్మగలిగేదేనా? ఇదంతా జరిగిందేగా. జరిగింది సర్లే, కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆడమనిషి, అందులో భార్యకు అంత ధైర్యమా? అవునండి, అందుకే ఇంత పెద్ద సెన్సేషన్. క్యారెక్టర్ మంచిదేనా? ఏమో రకరకాలుగా అనుకుంటుంటారండి. అది కదా జిప్ వచ్చేస్తుంది. యువర్ ఆనర్, పవిత్ర భారతదేశంలో భర్తని దైవంగా, మాంగళ్యాన్ని ప్రాణంగా భావించే హిందూ స్త్రీగా పుట్టి కట్టుకున్న మనిషిని అతను కట్టిన తాళిబొట్టుతోనే దారుణంగా ఘోరంగా హత్య చేసిన హంతకురాలు ఈ హైందవి అనబడే ఆడది. యువర్ ఆనర్, ఈమె ప్రవర్తన నచ్చక చట్టపూర్వకంగా ఈమె నుంచి విడాకులు పొందిన ఈమె భర్త మరొక యువతిని పెళ్లి చేసుకోబోతుంటే సహించలేక కక్షతో కోపంతో మానవత్వం మర్చిపోయి రాక్షసిలా మారిపోయి అతన్ని చంపిన ఈమె ఆడజాతికే తలవంపు, సభ్య సమాజానికే కళంకం. యువర్ ఆనర్, భర్తంటే గౌరవం లేక, తాళిబొట్టంటే విలువ లేక, పెళ్లి అనే బంధం మీద భక్తి లేక, మనిషి ప్రాణం మీద జాలి లేక, నీచంగా నిర్లజ్జగా బ్రతికి ఏ సంకోచం లేకుండా హత్య చేసిన ఈమె కనీసపు సానుభూతికి కూడా అనర్హురాలు. ఉన్నతుడు ఉత్తముడు అయిన భర్త ఉండగా పరాయి మొగాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆడతనాన్ని వీధిన పెట్టిన ఈ పచ్చి వ్యభిచారిణి కులట పతిత. మీకు చేతులెత్తి దండం పెడతారు, ఆ మాట మాత్రం అనకండి. నేను కులటను కాను, పద్ధతను కాను. భర్తను చంపిన హంతకేనండి ఒప్పుకుంటాను. దయాదక్షిణ లేని రాక్షసానండి తల ఉంచుకుంటాను. ఈ సమాజంలో బ్రతికే అర్హత లేదనండి ఊరుకుంటారు, ఊరి తీయండి భరిస్తారు. అంతేకాని నా గుండెని బద్దలు చేసి నా మనసును మండించే ఆ మాటలతో మాత్రం నన్ను నిందించకండి. నేను కులటను కాను, కులటను కాను. నువ్వు ఏది కాదో ఏది ఎవనో సాక్ష్యాధారాలతో నిరూపించాలి గాని గొంతు చుంచుకుని అరవడం కాదు. నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? yes, your honor. your honor, బోనులో నిలబడ్డ ముద్దాయి మీద హత్యానేరం మోపబడింది కదా అన్న అలుసుతో హంతకురాలు కనుక ఆమెను ఎలాగైనా నిందించవచ్చుననే ఉద్దేశంతో, ఆమె మీద ఎవరికీ సానుభూతి ఉండదు కనుక తను ఏమన్నా చెల్లుతుందనే ఊహతో ప్రాసిక్యూటర్ గారు ఆవేశంగా, ఉద్రేకంగా బాగా మాట్లాడారు. భాష మీద వారికున్న అథారిటీకి నా అభినందనలు. కానీ ఒక మనిషిని నిందించే ముందు నిజాన్ని వివరంగా తెలుసుకోవాలని, ఒక మనిషిని మాట అనే ముందు ఆ మనిషి మాట కూడా కాస్త వినాలని వారికి తెలియనందుకు చింతిస్తున్నాను. యువర్ ఆనర్, చదువు సంస్కారం ఉన్న ఈ ముద్దాయి ఒక మనిషిని దారుణంగా హత్య చేసింది అంటే ఆమెను ఆ చర్యకు ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి, ఆమె చేత ఆ దారుణం జరిపించిన సంఘటనలు ఏమిటి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుని తీరాలని మనవి చేస్తున్నాను. ఈమెకు ఆ అవకాశాన్ని ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. చెప్పమ్మా, ఇక్కడ ఒక కోర్టు ఉన్నదని, నీ చుట్టూ జనం ఉన్నారని మర్చిపో. కష్టకాలంలో నీ మీద సానుభూతితో నిన్ను ఊహించడానికి వచ్చిన సోదరిగా నన్ను భావించి నువ్వు చేసిన ఆ హత్యకు గల కారణాలను సవిస్తరంగా చిన్న చిన్న వివరాలతో సహా చెప్పు. నువ్వు చెప్తున్నది సాక్ష్యం కాదు, నీ గుండె బరువు దించుకోవడానికి నీ తోటి ఆడదానితో నీ కష్టాలు చెప్పుకుంటున్నావనే గుర్తుంచుకో. చెప్పమ్మా ప్లీజ్. ఏంటి హైందవి అంత నువ్వు? ఏం లేదే, ఈ టికెట్లు చూసావా? నువ్వు ఉత్తర ధ్రువం, నేను దక్షిణ ధ్రువం. నువ్వు స్పెషల్ గా మనిషిని పంపించేసిన నిర్వాహకం ఇదేనా తల్లి? అయ్యయ్యో,
నేను గమనించినా లేదే. ఇప్పుడెలా? నీ పక్కన ఓ బామ్మగారు, నా పక్కన ఓ తాతగారు తగిలారనుకో, 6 గంటల బస్సు ప్రయాణం. పద, నువ్వేం కంగారు పడకు, నేను మేనేజ్ చేస్తాను. బస్ ఎక్కు. నేను మేనేజ్ చేస్తాను. హలో హలో, ఈ సీట్ మీద రండి, కూర్చోండి. సీట్లు మార్చుకున్నావా? ఇక్కడ గాలి బాగా వస్తుందండి. ఆ పాటి కోఆపరేషన్ లేకపోతే ఎలాగండి? ఇదిగో జొన్నపత్తులు తింటారా? థ్యాంక్స్ అండి. కాకపోతే మీరు కూర్చున్న సీట్లు నేను కాదండి, మా ఫ్రెండ్ కూర్చుంటుంది. కూర్చోమనండి, పర్వాలేదు, ఎవరైతేనే. మీరేం అనుకోకపోతే ఈ సీట్లో నేను కూర్చుంటానండి. మీరు వెళ్ళి ఆ సీట్లో కూర్చోండి. ఎక్కడండి? అక్కడండి, అదిగో. అమ్మో, అక్కడ రౌడీ మీద ఉన్నానండి. నా జొన్నపత్తులు లాక్కు తింటాడు, నేను కూర్చోను. అది కాదండి, అతని పక్కన కూర్చోడానికి మీరే భయపడితే ఒక ఆడపిల్ల ఎలా కూర్చుంటుంది చెప్పండి. ఆయన కూడా ఎక్కడ కూర్చోమనండి, ముగ్గురు చదువుని కూర్చుందాం. నేను 20 రూపాయలు టికెట్ కొన్నాను, ఇక్కడ కూర్చున్న హక్కు నాకుంది. సరే, 10 రూపాయలు నేను ఇస్తాను. మీరు హాఫ్ టికెట్ ఛార్జ్ తో అక్కడ కూర్చుంటారా? టికెట్ మొన్నటిదాకా నేను హాఫ్ టికెట్ మీద ప్రయాణం చేసామనండి. మీసా వచ్చిన తర్వాత కండక్టర్ ఒప్పుకోవట్లేదు. అదే మైరోగం. నేను ఒప్పుకుంటానండి. ఇదిగోండి 10 రూపాయలు. థ్యాంక్స్ అండి. కూర్చోండి, రండి. ఆడపిల్లలు ఆ మాత్రం కోఆపరేషన్ చేయకపోతే ఎలాగా? కూర్చోండి. మేడం, మీరే మొహమాట పడద్దు. ఎక్కడైనా మంచినీళ్ళు కావాలన్నా, టీ కావాలన్నా, జొన్నపత్రులు కావాలన్నా నన్ను అడగండి. దిగద్దు, నో ప్రాబ్లం. 10 రూపాయలు ఇచ్చారు కదా, సర్వీస్ ఛార్జ్ అనమాట. కూర్చోండి. నమస్కారం రౌడీ గారు. ఏం లేదు, కొంచెం జరుగుతారా? అబ్బాబే, మీరు అక్కడే కూర్చోండి, నేనే వస్తాను. ఐందవ్ గారు మీరేనమ్మా? మిమ్మల్ని సుజాత పంపించదా? అవునమ్మా, నిన్న కూడా కారు తీసుకొచ్చానమ్మా. మీరు పెళ్లికి 2 రోజులు ముందుగా వస్తారని అమ్మాయి గారు రోజు కారు పంపుతున్నారండి. పదండి. రండమ్మా. మేడం మేడం మేడం, సుజాత అంటే రాజానగరం పెళ్లికైనా మీరు వెళ్ళేది? అవును, నేను కూడా ఆ పెళ్లికి వస్తున్నాను. ఆ పెళ్లి కొడుకు నా బెస్ట్ ఫ్రెండ్. చాలా సంతోషం. నన్ను కూడా మీ కాలు రానిస్తే. ఎలా వస్తారండి? కిలోమీటర్ కి 3 రూపాయలు ఖర్చు అవుతున్నది, ఇస్తారా? ఇది ట్యాక్సీ కాదు కదండి, సొంత కారే కదా. మీ సొంత కారు కాదు కదండి, మా కోసం వచ్చింది. అవుననుకోండి, వెళ్తుంది మనమంతా ఒక పెళ్లికే కదా. ఆ పాటి కోఆపరేషన్ లేకపోతే అదేం కుదరదండి. కనీసం మా లలిత్ దగ్గర తీసుకున్న 10 రూపాయలు తిరిగి ఇచ్చేయండి. 5 రూపాయలు ఇస్తానండి. బేరాలు లేవు, పెట్రోల్ ధర మండిపోతున్నదండి. డ్రైవర్ పోనీ. ఆగడండి మేడం, మారవాడు మరి అంత పిసినారుగా ఉండకూడదండి. ఉండండి, ఇస్తాను. ఆ ఫస్ట్ ఎవడో కొట్టేశాడు. ఇందా నా పక్కన కూర్చున్న రోడ్డు దగ్గర కొట్టేస్తుంటాడండి. ఇప్పుడు ఎలా తిరిగి పెట్టనుకున్నారు? డబ్బులు లేవే. అదే బస్సు కూడా వెళ్ళిపోయిందే. ఒరే మధు, నీ పెళ్లి చూసి అదృష్టం నాకు లేదురా, నన్ను క్షమించు. ఇప్పుడు ఎలా వచ్చిందా? నేను మళ్ళీ నడిచే వెళ్ళిపోతాను. వస్తానండి. ఆగండి, ఏమండి? కార్లోనే రండి. కారా మీరేనా మాట? అవును, నేనే. దిక్కులేని ఆడది కనిపిస్తే మగవాడికి దిక్కుమాలిన బుద్ధులే పుడతాయి, కానీ అదే మగవాడు కనిపిస్తే మాత్రం ఆడదానికి సానుభూతే పుడుతుంది. కారెక్కండి. థ్యాంక్స్ అండి. ఆగండి, ముందు కూర్చోండి. బాబా, మీకెంత సానుభూతి అండి, మీకెంత కనికరం అండి, మీకెంత మనసు అండి. డ్రైవర్ పోనీ. నేను వస్తున్నాను. అమ్మయ్యా, నీ పెళ్లి కాదు కానీ నాకు గొప్ప అనుభవం అయిందిరా. దారిలో 2 అమ్మాయిలు నాకు టోకరా వేయాలని చూశారు. ఎక్కడైనా పడతాను కానీ డబ్బు దగ్గర నా పర్సు పోయిందని లబోదివ్వమంటే జాలిపడి కారు ఎక్కించుకుని తీసుకుంటాను. కారేంటి పర్సెంట్ రా? అదో పెద్ద కథలే. ఇందులో జోకేమిటి తెలుసా? నా ఒంట్లో ప్రాణమైనా పోతుంది కానీ నా జేబులో పర్సు పోతుందా? వంట రెడీ, ఫోన్ చదువుగాను రండి. హలో మీరా, మీకు నువ్వేలండి. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలా? ఏం మాట్లాడుకుంటున్నారండి? ఏలేదండి, మీరు కారు ఎక్కుతూ తీసుకురాకపోతే చీకటి పడే వరకు బికారు నగరంలో తిరుగుతుండేవాడిని అని చెప్తున్నాం. ఎలా? అందే ఉందిలేండి, ఫోన్ చదువుగాను రండి. రండి రండి. రండి. ఏమిటండి అంతా రెడీ అన్నారు, ఎవరు కనపట్లేదండి? రండి, వాళ్ళు వస్తారండి. ఇది
మీకోసం స్పెషల్ గా అరేంజ్ చేసిన వంట Is it? కూర్చోండి. థ్యాంక్ యూ. మీకు ఏ స్వీట్ అంటే ఇష్టం అండి? నాకు గులాబీ హల్వా అంటే ఇష్టం అండి. అలాగా? ఎక్కువ తెచ్చకండి, మొహం వస్తుంది. ఇదిగోండి గులాబీ హల్వా. ఇదేంటండి గులాబీ హల్వా అని చెప్పి ఇటుగా పెట్టారు? చిటికిరాయా? అయ్యో, నేను పట్నం నుంచి గులాబీ హల్వానే తీసుకొచ్చానండి. ఏమండి, మీ పర్సు కొట్టేశాడే ఆ రౌడీ వదవా, వాడు నా గులాబీ హల్వా కొట్టేసి ఇటుగా పెట్టేసి ఉంటాడండి.